నేతన్న కుటుంబాలకు రక్షణ గోడగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సంపద సృష్టించే కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. సిద్ధవటం మండలంలోని మాధవరం 1 గ్రామంలోని సచివాలయం 2 ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇవాళ మాస్టర్ వీవర్స్ అందరూ కూడా ఎక్కడో విచారిస్తున్నారు. అదే వ్యాపారస్తులందరూ మన ఇంటి దగ్గరకు వచ్చి మనతో వ్యాపారం చేసే విధంగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. మీరందరూ సహకరిస్తే ఇది సాధ్యమవుతుంది. మనమందరం కూర్చి అద్భుతంగా చేనేతల యొక్క శ్రేయస్సు, చేనేతల యొక్క భవిష్యత్తే రాజంపేట భవిష్యత్తు, ఒంటిమిట్ట నగరానికి అనుసంధానంగా మంచి భవిష్యత్తు వస్తుందన్నటువంటి సంకల్పంతో పనిచేద్దాం. దానికి మీరందరూ సహకరిస్తారని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీ రాజన్న తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అని చెప్తున్నాం. ముఖ్యంగా చేనేత కార్మికులకు అప్పుడు పట్టురాయి పథకం కింద నెలకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 1000 రూపాయలు ఇస్తే మొన్న కూడా చేనేత దినోత్సవంలో ప్రకటించాడు. ఏ సంవత్సరానికి 5000 రూపాయలు చేనేత కార్మికులకు ఇస్తామని చెప్పి ప్రకటించాడు. అది తొందరగా మీ తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ పెట్టి గుర్తు చేశారు. మంత్రి గారు కూడా మాట్లాడారు. ఖచ్చితంగా దానికోసం ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అటు ఇటు కాదు, ఒకసారి పార్టీ ప్రకటించిందంటే జరుగుతుంది. ఖచ్చితంగా మీరు దానిపై నమ్మకం పెట్టండి.